గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణభరణమహమీడే. ఓం సద్గురు. ఈరోజు దశ వాయువులు అంటే 10 వాయువులు. మనకి పంచ ప్రాణములు అంటాం కదా, ఆ పంచ ప్రాణములే పంచవాయువులు అని మనకు తెలుసు. ఆ పంచ వాయువులు ఏంటో తెలుసుకుందాం. సమాన వాయువు, వ్యాన వాయువు, ఉదాన వాయువు, ప్రాణవాయువు, అపాన వాయువు. ఈ సమాన వాయువు మనకి నాభి దగ్గర ఉండి మనం తీసుకున్నటువంటి చతుర్విధ ఆహారాలను భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములు అనేటువంటి పదార్థాలు. భక్ష్యములంటే దవడలతో కరకర నములుతాం చూసారా, అది. భోజ్యం అంటే అన్నము లాంటివి మెత్తగా ఉన్నా నములుతాం, అవి. లేహ్యములంటే మనకి హల్వా లాంటివి లేహ్యములు. తర్వాత చూష్యములు అంటే తాగేవి, చారు, రసము, అట్లా ద్రవ పదార్థాలన్నీ కూడా చూష్యములు అంటారు. మనం ఎన్ని రకాలు ఉన్నా, ఎన్ని రకాలు తిన్నా ఈ 4గిట్లోకే వస్తాయి అవి. ఈ భక్ష్య, భోజ్య, లేహ్య, చూష్యములని ఈ చతుర్విధ ఆహారములను అంటారు. ఈ 4 రకాలు తీసుకున్న ఆహారాన్ని, మనం తీసుకున్న అటువంటి ఆహారాన్ని ఇక్కడ సమాన వాయువు ఉదరంలో నాభి దగ్గర ఉండి వాటి అన్నిటినీ అరిగేటట్లుగా చేసి, మనలో 72,000 నాడులు ఉన్నాయి. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఆ నాడులన్నిటికీ ఆ సారాన్ని, రక్తాన్ని పంచిపెడుతుంది, ఆ శక్తిని. అది సమాన వాయువు చేసే పని. తర్వాత వ్యానవాయువు అంటారు. ఈ వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. కొన గోరులగాయతూ కొన వెంట్రుక వరకు ఉంటుంది అంటారు. ఈ వ్యానవాయువు ఎక్కడ లేకపోతే అక్కడ పట్టేయటము, పని చెయ్యకపోవటము అనేది ఉంటుంది. శరీరం అంతా నిండి ఉండేదే వ్యానవాయువు. ఈ వ్యానవాయువు శరీరం అంతా ఉండి ఆ శరీరాన్ని నిలబెడుతుంది, శక్తిని, అంటే చెయ్యగలిగే శక్తిని ఇస్తుంది. అది లేకపోతే, ఏ భాగంలో అది లేకపోతే అది నిస్సారం అయిపోతుంది, అట్లా జరుగుతుంది. అయితే మూడవది ఉదాన వాయువు. ఇది కంఠంలో ఉంటుంది, ఉండి మనలో వైఖరి పలుకులు పలికిస్తూ ఉంటుంది. వైఖరి అంటే మరి ఒక మాట ఉంది అంటే నవరసాలు ఒలికేటట్లుగా మాట్లాడతారు, అంటే మాట్లాడచ్చు. నవరసాలు అంటారు కదా, మరి హాస్యం ఏంటి, భయంకరమేంటి, ప్రేమ ఏంటి, కరుణ ఏంటి, మరి అలా రసాలు, నవరసాలు ఉన్నాయి కదా. ఆ మాటల్లో వైఖరి పలుకులు పలికిస్తుంది. ఈ పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాల వాక్కులు ఉన్నాయి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పర అంటే లోపల ఉన్నటువంటి భావం. పశ్యంతి అంటే అక్కడ ఒక రూపుదిద్దుకుంటుంది, మనం ఇలా మాట్లాడాలి, ఈ ఆలోచన రూపుదిద్దుకుంటుంది. మధ్యమ అంటే కంఠం దాకా వస్తుంది. వైఖరి అంటే పెదవులు దాటి వస్తుంది. ఈ 4 రకాల వాక్కులు అంటే 4 స్థాయిలు దాటి మనకి మాట బయటికి వస్తుంది. వీటిని ఉదాన వాయువు అక్కడ కంఠం దగ్గర ఉండి పలికే శక్తిని ఇస్తుంది. అది తగ్గిందనుకోండి, వాక్కు తగ్గుతుంది. అందుకని ఉదాన వాయువు కంఠమునందుండి ఆ వాక్కుకి
శక్తిని ఇస్తుంది. ప్రాణవాయువు ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కలిగజేస్తుంది. ఈ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఊపిరి అంటాం, శ్వాస అంటాం. ఇది ఒక క్షణం ఆగితే ప్రాణం పోతుంది, శరీరం చైతన్యం కోల్పోతుంది. తీసుకెళ్ళి 7 కట్ల సవారి ఎక్కించి దహింపజేస్తారు. ఈ శ్వాస ఉన్నంత వరకే ఈ జీవికి చైతన్యం ఉంటుంది. అందుకని ప్రాణవాయువు అంటారు. అదే ప్రాణము, అదే చైతన్యము, అదే అక్కడ శ్వాస. ఆ చైతన్యమే మరి ఒక రకంగా పరమాత్మ. అపానము ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. మనకి పనికిరాని వాయువుని బయటికి వదులుతుంది. మనం పీల్చేది కార్బన్ డైఆక్సైడ్ అయితే వదిలేది, పీల్చుకునేది ఆక్సిజన్ అయితే వదిలేది కార్బన్ డైఆక్సైడ్. మనకి పనికి రానిది బయటికి వదులుతుంది అపానవాయువు, పనికొచ్చేదాన్ని పీల్చుకునేది ప్రాణవాయువు. కనుక ఇవి ఈ విధంగా పనిచేస్తూ ఉంటేనే అన్ని వాయువులు, అందుకే పంచప్రాణములు అంటారు. ఏదన్నా మనకి ఇష్టమైనదైతే అమ్మో అదంటే నాకు పంచప్రాణాలు అంటాం. ఆ పంచప్రాణాలు అంటే ఏంటో తెలియదు, అవి ఏం చేస్తాయో తెలియదు. అయినా మామూలుగా నానుడిగా ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి పెద్దల నుంచి, అవి మాట్లాడుతూ ఉంటాం. ఇవి పంచప్రాణములు, వాటి వివరాలు. ఈ విధంగా మనలో పంచప్రాణాలు ఈ విధంగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. వీటికి ఉపవాయువులు అంటారు. ఉపవాయువులు అంటే ఈ పంచప్రాణాలకి తర్వాత పక్కన ఉండేటువంటి వాయువులు నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ వాయువులని అంటారు. ఈ నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ వాయువులని ఉపవాయువులు అంటారు. ఇవేం చేస్తాయంటే ఒకటి దగ్గే శక్తిని ఇస్తుంది, ఒకటి తుమ్మే శక్తిని ఇస్తుంది, ఒకటి ఉమ్మే శక్తిని ఇస్తుంది. ఈ ధనంజయ వాయువు అనేది శరీరం పతనానంతరం దాకా ఉంటుంది అంటారు. అంటే ప్రాణం పోయినా ధనంజయ వాయువు శరీరంలో ఉంటుంది, దహించే వరకు ఉంటుంది అని అన్నట్లుగా మనకి చెప్తారు. కపాల మోక్షం అంటారు. ఆ కపాల మోక్షం అయ్యేంత వరకు ధనంజయ వాయువు శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది అని చెప్తారు. అంటే చివరికి కపాలం పగిలినప్పుడు శబ్దం వస్తుందట. అప్పటిదాకా ఆ వాయువు శరీరాన్ని అంటిపెట్టుకుని అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని అంటారు. అది ధనంజయ వాయువు. ఈ ప్రధాన వాయువులు 5, తర్వాత ఉపవాయువులు 5 కలిపి దశవాయువులు అన్నారు. ఈ విధంగా మనకి దశవాయువుల గురించి తెలుసుకున్నాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ